హలో అండి. ఈరోజు స్పెషల్ రాగి పిండితో బ్రేక్ఫాస్ట్. చాలా హెల్తీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏ పప్పులు నానబెట్టి ఒక నైట్ మొత్తం సోక్ చేసి నెక్స్ట్ డే రుబ్బాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో రాగి పిండి ఉందనుకోండి, ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. రాగుల్లో కాల్షియం ఎక్కువ అండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు డైలీ డైట్లో రాగుల్ని ఇంక్లూడ్ చేసేసుకోండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను చాలా హెల్తీగా చూపెడుతున్నాను. అందులోనూ మనం తీసుకునే మీల్స్లో బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీగా హెల్తీగా తీసేసుకోవాలి. అందుకని ఈరోజు మీతో ఈ వీడియో షేర్ చేశాను. దీనికోసం ముందుగా ఒక కప్ రాగి పిండి తీసేసుకొని హాఫ్ కప్ గోధుమ రవ్వ, ఇక్కడ ఉప్మా రవ్వ కూడా తీసుకోవచ్చు, మీరు సుజీ రవ్వ అంటారు చూడండి, బట్ నేను హెల్తీగా ట్రై చేస్తున్నాను కాబట్టి గోధుమ రవ్వ తీసుకున్నాను. ఆ తర్వాత హాఫ్ కప్ కర్డ్ తీసేసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసేసుకొని బాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇలా గోధుమ రవ్వ తీసుకోవటం వల్ల డయాబెటీస్ అంటే ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీ. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనికి. వీక్లీ ట్వైస్ ఇలా ట్రై చేయండి. ఇలా కన్సిస్టెన్సీ, ఇలా ఇన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర. చూడండి 10 మినిట్స్ తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది, పీల్ చేసుకొని పిండి అలా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. సేమ్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆ తర్వాత పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అవి కొంచెం వేగాక కొత్తిమీర, వీటితో పాటు మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, టమాటోని కూడా యాడ్ చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ షాలో ఫ్రై అవుతే సరిపోతుంది. ఈరోజు నేను చేసే రెసిపీ చాలా హెల్తీ కాబట్టి డిఫరెంట్ కలర్స్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. దీనివల్ల మనకు మంచి న్యూట్రిషన్స్ అందుతాయి. వీక్లీ ట్వైస్ డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి బ్యాటర్ ఉంది కదా, అందులో వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకోండి. ఇక్కడ నేను ఎలాంటి వంట సోడా అంటే బేకింగ్ సోడా ఏది యూస్ చేయలేదు. అప్పటికప్పుడు కలిపి ఇన్స్టెంట్గా చేసినా కూడా దోశలు చాలా సాఫ్ట్గా, పైన క్రంచీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసేసి ఇక్కడ నేను కొంచెం మందంగా అంటే ఊతప్పం లాగా వేసేసుకున్నాను దోశలు. ఆ తర్వాత పైనుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీనిపైన ఒక లిడ్ పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని కాల్చుకోవాలి. అప్పుడు 2 సైడ్స్ ఈవెన్గా కాలుతుంది, లేదంటే పైన బాగా వేగిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. చూడండి ఈ విధంగా 2 సైడ్స్ బాగా కాలిపోవాలి మొత్తం. సేమ్ ఇలాగే మిగతా ప్రాసెస్ మొత్తం కంటిన్యూ చేయండి. ఈ రెసిపీకి మనం స్పెషల్గా చట్నీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దోశ, ఇడ్లీ అంటే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అలా ప్రిపేర్ చేస్తాం కదా, దీనికి అలా అవసరం లేదు. ఆల్రెడీ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము. డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్న ఊరగాయ ఉంటుంది కదా, మామిడికాయ, టమాటో పికిల్, నిల్వ పచ్చళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ అయితే డైరెక్ట్గా టమాటో కెచప్తో ఎంజాయ్ చేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఈ విధంగా అన్ని దోశలు వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోండి. ఎవరు స్కిప్ చేయకండి, డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.